చంద్రబాబు సర్కార్ మరో ప్లాన్ వేసింది. రాజధాని భూములు ఇబ్బంది లేదంటున్న గ్రామాలను వదిలేసి కాస్తంత అనుకూలంగా ఉన్న గ్రామాల్లో మంత్రులతో సమావేశాలు ఏర్పాటు చేసింది. అంతా అనుకూలంగానే ఉందంటూ లోకానికి చాటాలనుకుంది. మరి వారి ప్లాన్ సక్సెస్ అయ్యిందా? వాట్స్ ది స్టోరీ? రాజధాని కోసం భూములను సేకరించే విషయంలో ప్రభుత్వం రోజుకో ప్లాన్తో ముందుకు వెళుతోంది. ఏదో విధంగా రైతులను ఒప్పించి లేదంటే వారిని నొప్పించైనా సరే భూములను తీసుకునేందుకు సన్నద్ధమైంది. ఇందులో భాగంగా తొలుత అనుకూలంగా ఉన్న గ్రామాలపై దృష్టి పెట్టింది. సంవత్సరానికి కేవలం ఒక పంట మాత్రమే పండే తుళ్లూరు, నేలపాడు, దొండపాడు, శాఖమూరు గ్రామాల్లో సమావేశాలు ఏర్పాటు చేయాలని పాలక పెద్దలు నిర్ణయించారు. దీంతో పత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వరరావులు తుళ్లూరు చేరుకున్నారు. ఇక్కడ తుళ్లూరు, నేలపాడు గ్రామాల రైతులతో సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ కూడా పాపం మంత్రులు అనుకున్న దానికి వ్యతిరేకంగానే రైతులు స్పందించారు. మొదట భూములు స్వచ్ఛందంగా ఇస్తామన్న రైతులు ఇప్పుడు పెద్ద లిస్టుతో కూడిన తమ డిమాండ్ల చిట్టాను బయటపెట్టారు. వీటిని పరిష్కరించకపోతే భూములిచ్చేది లేదని తేల్చి చెప్పారు. భూములు కోల్పోయి 4-3 సంవత్సరాలకు మనం డెవలప్ చేసి భూమి స్వాధీనం చేసిన తర్వాత ఇచ్చే పరిస్థితి ఉంది కనుక ఎకరానికి 1 లక్ష నుంచి 2 లక్షల రూపాయలు క్యాష్ రూపంలో కూడా అతనికి ఇచ్చేటువంటి ప్లాట్తో పాటు ఇస్తే రైతులు బ్రహ్మాండంగా ఆనందిస్తారు. వారు భూమి ఎప్పుడు పోతున్నటువంటి దిగాలు పడకుండా ఈ లోపు భూమికి మంచి రేటు వచ్చేదాకా, అతనికి ఇచ్చిన ప్లాట్కి మంచి రేటు వచ్చి 10 సంవత్సరాలు అమ్ముకునేదాకా కుటుంబ అవసరాలకి ఈ డబ్బును మూలధనంగా పెట్టుకొని తన కుటుంబ అవసరాలు తీర్చుకోవడానికి బాగుంటుంది అనేటువంటిది నా ఆలోచన. రైతులు చెప్పిన డిమాండ్లను మంత్రులు పత్తిపాటి, దేవినేని రికార్డు చేసుకున్నారు. వీటన్నింటినీ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళతామన్నారు. అందరికీ ఆమోదయోగ్యమైన పాలసీని రూపొందించాకే భూములను సేకరిస్తామన్నారు. ఏది కూడా వదిలిపెట్టాం. మీ కోరికలన్నిటినీ కూడా దీంతో సమకూర్చి మీరు అనుకున్న ఆలోచనలన్నిటినీ కూడా ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారి చేత అన్ని ఒప్పించి అన్నిటినీ కూడా మీకు అనుకూలంగా నిర్ణయం తీసుకునేటువంటి విధంగా చేస్తాము. మీ మాటకి మీకు ఏ ఇబ్బంది వచ్చినా మాది బాధ్యత. అనుకున్నదొకటి అయినదొకటి కావడంతో మంత్రులు షాకు గురయ్యారు. రవీంద్రారెడ్డి, సీనియర్ కరెస్పాండెంట్, సాక్షి న్యూస్, గుంటూరు.